ఈరోజు శనివారం రోజు అష్టశనేశ్వర దేవస్థానం దగ్గర అన్నదానం చేస్తున్నాం. మన మున్రెడ్డి గారు అన్నదానము చేస్తున్నారనమాట. చూసినారు కదా మన మున్రెడ్డిని. అన్నదానం చేస్తున్నాం, చూసినారు కదా. ఒక 500 మంది వస్తారనమాట దేవస్థానానికి, అష్టశనేశ్వర దేవస్థానానికి. శనివారము ఒక 400 మంది ఇక్కడ ప్రసాదం తీసుకుని పోతారనమాట, తినేసిపోతారు. చాలా సంతోషంగా ఉంది. చూసినారు కదా, తింటా ఉన్నారు. అన్నదానం చేస్తున్నాము అష్టశనేశ్వర దేవస్థానం దగ్గర. అర్ధం రైస్ ఖాళీ అయిపోయింది, ఇంకా అర్ధం రైస్ ఉంది. ఈరోజు పలావ్ చేసింటిమి, చాలా సూపర్గా చేసినారనమాట బట్టరు. వచ్చేవాళ్ళు వస్తూనే ఉండరు, పోయేవాళ్ళు పోతూనే ఉండరు అనమాట. చూసినారు కదా. ప్రతి శనివారము అన్నదానం చేపిస్తూనే ఉన్నాము. ఈ అన్నదానం చేయడానికని కొంతమంది సహాయం చేస్తున్నారు. పలావు, టమాటా బాతు, పులియోగరి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క రైస్ బాత్ ఒకరోజు, పలావ్ ఒకరోజు, పులియోగరి ఒకరోజు చేస్తూ ఉన్నాం. చాలా సూపర్గా చేస్తూ ఉన్నారన్నమాట. బటర్ కానీ పొద్దున్నే 5:30-6 గంటలకు కూర్చుంటే చేసేదానికి పొద్దున్నే 9 గంటలకే వంట రెడీగా ఉంటుంది. పొద్దున్నే నాష్టా, మధ్యాహ్నం భోజనము 2 చేస్తున్నామన్నమాట. దేవస్థానంకి వచ్చే వాళ్ళు ఖుషీగా తినేసిపోతారు, చాలా సంతోషంగా ఉంది. చూసినారు కదా. ఇంకా దీనికి ఆల్టర్ చేయాలా, కూర్చునేదానికి అందరూ ఒకే జాగాలో కూర్చొని అన్నం తినేదానికి ఏర్పాటు చేయాలా. ఇప్పుడు వంట రూమ్ కానీ చేసినాం ఒకటి. ఫస్ట్ అయితే చాలా కష్టం ఉండే వంట చేయాలంటే. ఇప్పుడు వంట చేసేదానికి, ఆ పాత్రలు పెట్టుకునేదానికి అన్నిటికీ రెడీ చేసినాము. ఒకటి అవుతా ఉంది అష్టశనేశ్వర దేవస్థానం దగ్గర. మాకు చాలా సంతోషంగా ఉంది.